జీహెచ్ఎంసీ కౌన్సిల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓవైపు నవ్వులు పూయిస్తూనే మరోవైపు ఫైర్ అయ్యారు. మేడ్చల్ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. మేడ్చల్ నియోజకవర్గాన్ని జీహెచ్ఎంసీలో కలపడం తనకు సంతోషంగానే ఉందని, కానీ జవహర్ నగర్లో 150 డివిజన్ల చెత్త తెచ్చి వేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో 300 కోట్లతో క్యాపింగ్ చేశామని, 250 కోట్లతో వాటర్ను ఫిల్టర్ చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జవహర్ నగర్ను చూసే దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. జవహర్ నగర్ ప్రజలు రోగాల బారిన పడుతున్నారని మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళందరిది డిఫరెంట్ మేడం, నాది సపరేట్ అమ్మా. ఎందుకంటే వీళ్ళకందరికి పోయి 8 పోయి 16 అయినాయి, 16 పోయి 24 అయినాయి. వాళ్ళకేం బాధ లేదు, కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది. నా నియోజకవర్గంలో 61 మంది గ్రామ పంచాయతీ సర్పంచులు ఉండ్రి, 220 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉండ్రి, 5 మంది ఎంపీపీలు ఉండ్రి, 5 మంది జడ్పీటీసీలు ఉండి, మొత్తం 440 మంది లీడర్లు ఉండే నా మేడ్చల్ నియోజకవర్గానికి. 6,80,000 మంది ఓటర్స్ ఉండ్రి. దాన్ని మొత్తం తీసుకుపోయి సత్యనాథ్ చేసి 16 కార్పొరేటర్లు 16 డివిజన్లు చేసిరమ్మా. నాది ఎట్లుంది ఇప్పుడు నా పరిస్థితి? అమ్మా, నా మేడ్చల్ దేశంలోనే నంబర్ 1 నియోజకవర్గం ఉండే, 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, ఇంత పెద్ద నియోజకవర్గాన్ని తీసుకుపోయి 14 తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపిరమ్మా. కల్పుర్రి, మాకు బాధ లేదు. కానీ ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా అమ్మా, వేరు గారు, నా రిక్వెస్ట్, ఇప్పుడు జవహర్ నగర్ ఉందమ్మా, మీరు 150 డివిజన్ల చెత్త తెచ్చి ఆడ వేస్తున్నారు. దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసిర్రు. మొత్తం మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 300 కోట్లు పెట్టి దానికి క్యాపింగ్ చేసినాం. మా 250 కోట్లు పెట్టి మురికి నీళ్ళంతా ఫిల్టర్ చేసినాం. కానీ ఇప్పుడు 2 ఏళ్ల సంధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంధి చూసే దిక్కు లేదు. మీ చెత్త అంతా బాబా 1,00,000 ఓట్లుంటే జవహర్ నగర్ లో 2 చేసిండ్రు, బోడుప్పల్ పిరిదాస్గూడలో 2 చేసిండ్రు. అంటే ప్రజలు చచ్చిపోని వాళ్ళని పట్టించుకోము, చెత్తకుండిని అంతా కలుపుతాము. నేను చెప్పేది ఏంటంటే, కొద్దిగా మీరు కూడా మేయర్ ఉన్నారు, ఇంకా 2 నెలలు ఉంటారు. మా జవహర్ నగర్ ఒకసారి విజిట్ చేయాలి మీరు, దానికి స్పెషల్ ఫండ్ ఇవ్వాలి. అప్పుడే మాకు అన్ని ఇప్పుడు, ఎందుకంటే నేను బంజారాలు, జూబ్లీహిల్స్ 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి, ఆడ కీసరాళ్ళేమో గ్రామాలు ఉన్నాయి, మోరీలు లేవు, డ్రైనేజ్ లేదు, పెంకటీలు ఉన్నారు, రైతులు ఉన్నారు. దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలుపుతారు ఎట్లా? నేను అది చెప్పేది, దానికోసం స్పెషల్ ఫండ్ ఇవ్వాలి, స్పెషల్ ఇంటిగ్రేట్. ఇంకోటి, మేడ్చల్ సార్, కమిషనర్ సార్, మేడ్చల్ రింగ్ రోడ్ అవతలన్నది మేడ్చల్ మున్సిపాలిటీ, దాన్ని రింగ్ రోడ్ లోపల ఎట్లా కలుపుతారు జిహెచ్ఎంసీలా? జర కూర్చోవా, నీకేం బాధ? మా కాడ జవహర్ నగర్ చెత్తకుండి మల్లారెడ్డి గారు ఇది చెత్త